హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవైతే మనం తెలంగాణ స్టేట్ నుంచి అయితే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అదేవిధంగా ఎస్ఐ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. అప్లై కూడా స్టార్ట్ అని అవ్వడం అయితే జరుగుతుంది. అది మంచి వెయిటేజ్ ఇస్తున్న బుక్స్ కావచ్చు, మిగతా కూడా వీటిలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పూర్తిగా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఒక 20 లైక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే లైక్స్ అనేది చేసుకోండి. మీరు జాబ్స్ అనేది ప్రిపేర్ అయితే ఫస్ట్ అనేది మీరైతే ఆ సిలబస్ అయితే గమనించాల్సి అయితే ఉంటుంది. సిలబస్లో వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు, అదేవిధంగా మీకు ఏం చదవాల్సి అయితే ఉంటుందో అది మాత్రమే మీరు చదువుకోవాల్సి అయితే ఉంటుంది. ఎక్స్ట్రా సిలబస్ ఎప్పుడైనా మీరు చదవద్దు. ఎక్స్ట్రా సిలబస్ చేస్తే బర్డెన్ అయితే మీకే అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఎక్స్ట్రా సిలబస్ కాకుండా ఆ నోటిఫికేషన్లో ఏం అడిగారు, ఏం మీరు చదవాలి, మిగతా టాపిక్ కావచ్చు, వెయిటేజ్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ నుంచి వెయిటేజ్ అనేది ఇలా ఉంది, అది ఒకటైతే మీరు చూడాల్సి అయితే ఉంటుంది. చూస్తేనే మీకు అనేది మూర్తి అయితే అర్థమవుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే గమనించాల్సి అయితే ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీంట్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 200 మార్క్స్ అయితే ఉంటుంది. 3 అవర్స్ టైం అయితే ఇస్తారు. క్వాలిఫై నేచర్లో ఉంటుంది. 1/5 అనేది నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. టెస్ట్ 2 అనేది పిఎంటీ అదే పిఈటీ టెస్ట్ అయితే ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ కావచ్చు, అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. మేల్ వాళ్ళకైతే 1600 మీటర్ రన్నింగ్, అదేవిధంగా ఫీమేల్ వాళ్ళకు 800 మీటర్ రన్నింగ్, లాంగ్ జంప్, అదేవిధంగా షార్ట్ పుట్ అయితే ఉంటుంది. లాంగ్ జంప్ 4 మీటర్ అయితే ఉంటుంది. షార్ట్ పుట్ అయితే 6 మీటర్ అయితే ఉంటుంది. ఇది మీరు క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది. ఫైనల్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది మాత్రం మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్యాటర్న్స్ ఏమైతే ఉంటుంది, కాకపోతే వెయిటేజ్లో అయితే తేడా అయితే ఉంటుంది. వెయిటేజ్ అయితే కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. 3 అవర్ టైం అయితే ఇస్తారు. దీంట్లోనే చూసుకుంటే మీకు అనేది మెరిట్లీ డిక్లేర్ అయితే చేస్తారు. అంటే ఎక్కువ మార్క్స్ ఎవరికి వస్తుందో వాళ్ళు ఇక్కడ మీకు అనేది తీసుకుంటారు. ఆ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ అనేది ఇక్కడ మనము అర్థమెటిక్ అదేవిధంగా రీజనింగ్ అనేది హై వెయిటేజ్ ఉన్న సిలబస్ అయితే గమనించాల్సి అయితే ఉంటుంది. అర్థమెటిక్ టాపిక్స్ అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. పర్సంటేజ్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే సిలబస్ బాగా కవర్ అవుతాయి. తర్వాత రేషియో అండ్ యావరేజ్ అయితే ఉంటుంది. రేషియో అండ్ ప్రిపరేషన్ కావచ్చు, యావరేజెస్ పైన ప్రాబ్లమ్స్ కావచ్చు. నెక్స్ట్ అనేది స్పీడ్ అండ్ వర్క్ అనేది ఇక్కడ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. టైమ్ అండ్ వర్క్ కావచ్చు, టైం, స్పీడ్, డిస్టెన్స్, ట్రైన్ ఈ సంబంధించిన సిలబస్ అయితే కవర్ అని చేయాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే వర్బల్ రీజనింగ్ లో కోడింగ్ అండ్ డికోడింగ్, నంబర్, ఆల్ఫాబెటిక్ సిరీస్ ఇవైతే చూసుకోవాలి. అనలిటిక్ టాపిక్స్ కూడా బ్లడ్ రిలేషన్ కావచ్చు, డైరెక్షన్, తర్వాత సిలాయిజం ఇవైతే ఉంటాయి. ఫజిల్ లాజిక్ అనేది చూసుకుంటే సెట్టింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, క్లాక్ అండ్ క్యాలెండర్ ఇవైతే ఉంటాయి. నాన్ వర్బల్లో అనేది మిర్రర్ ఇమేజ్, ప్యాటర్న్ కంప్లీషన్, అదేవిధంగా ఇంపాడియల్ ఫిగర్ ఇవైతే ఉంటుంది. ఇవైతే మీరు మేము అయితే చూసుకుంటే అయితే రీజనింగ్ కవర్ అయిపోతుంది. తర్వాత అనేది తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్ అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి ఆల్మోస్ట్ అనేది మీకు అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్లో అయితే 25 నుంచి 30 మార్క్స్ వరకు అయితే కవర్ అవుతుంది. తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్ అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో అయితే తెలంగాణ మూవ్మెంట్ ఆఫ్ స్టేట్ ఫార్మేషన్ అయితే చూసుకోవాలి. టోటల్ అయితే ఇక్కడ సిలబస్ అయితే చూసుకోవాలి. హిస్టరీ, కల్చర్, స్కీమ్ మిగతా కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. హిస్టరీలో అనేది శాతవాహనులు కావచ్చు, కాకతీయులు కావచ్చు, కుతుబ్ షాహీలు, అదేవిధంగా నిజాం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఇక్షాకులు, అదేవిధంగా విష్ణుకుండులు వీళ్ళ గురించి అయితే కూడా మీకు తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ కల్చరల్ అండ్ ఫెస్టివల్ గురించి కూడా చదువుకోవాల్సి అయితే ఉంటుంది. దాంట్లో బతుకమ్మ కావచ్చు, బోనాలు, సమ్మక్క సారక జాతర, ఆర్ట్స్ కావచ్చు, కల్చర్ కావచ్చు మిగతా చూసుకోవాలి. అండ్ ఇక్కడ తెలంగాణకు సంబంధించిన జాగ్రఫీ, రివర్స్ కావచ్చు ఇవి కూడా మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా రిలేటివ్స్ ఇక్కడ మీరు కరెంట్ అఫైర్స్కి అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఇవి చూసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో అయితే ఫస్ట్ ఇండియన్ హిస్టరీ అయితే చూసుకోవాలి. ఇండియన్ హిస్టరీలో ఆల్మోస్ట్ అనేది మీకు 15 నుంచి 20 క్వశ్చన్స్ అయితే ఇక్కడ మీకు కవర్ అవుతుంది. ప్రిలిమినరీ కావచ్చు, మెయిన్స్ ఎగ్జామ్లో కూడా కవర్ అవుతుంది. దీంట్లో అయితే అనాసెంట్, అదేవిధంగా మిడ్వేల్, అదేవిధంగా మోడర్న్ హిస్టరీ మిగతాని కూడా కవర్ అవుతుంది. మొత్తం అయితే చూసుకోవాలి. మోడర్న్ హిస్టరీలోకి వెళ్ళి ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి కాబట్టి ఇది మోడర్న్ హిస్టరీ అయితే మీరు బ్రీఫ్గా అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. పొలిటీలో అని చూసుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఫండమెంటల్ రైట్స్, పంచాయతీ రాజ్, అదేవిధంగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కావచ్చు ఈ మిగతా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ పొలిటీలో కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్లో చూసుకుంటే ఎవ్రీడే ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ, హ్యూమన్ బయాలజీ, హెల్త్ అండ్ డిసీజెస్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ సైన్స్ కావచ్చు, ఎకాలజీ, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవైతే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే జీకే అనేది నేషనల్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ చూసుకోవాలి. తెలంగాణ స్టేట్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకోవాలి. అవార్డ్స్, స్పోర్ట్స్, ఇంపార్టెంట్ పర్సన్స్ కావచ్చు అండ్ కీ గవర్నమెంట్ పాలసీస్ మిగతావి కూడా చూసుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ అనేది 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అయితే మీరు కవర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అదేవిధంగా ఎథిక్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చూసుకుంటే ఆల్మోస్ట్ 20 మార్క్స్ అయితే కవర్ అనేది చేస్తుంది. ఇక్కడ మీకు బేసిక్ గ్రామర్ అయితే ఉంటుంది. టెన్సెన్స్ కావచ్చు, ప్రిపోజిషన్, ఆర్టికల్, యాక్టివ్ వైజ్, పాసివ్ వైజ్ కావచ్చు. నెక్స్ట్ వొకాబులరీ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సినానేమ్, అంటనేమ్, ఐడమ్స్ కావచ్చు, మిగతా కంపారిజన్ ఇవైతే చూడాల్సి ఉంటుంది. ఎథిక్స్ అనేది చూసుకుంటే ఓన్లీ ఫైనల్ ఎగ్జామ్లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడైతే ప్రిలిమినరీ ఎగ్జామ్కి అయితే మీరు చదవాల్సిన అవసరం అయితే ఉండదు. ఫైనల్ అప్పుడైతే మీకు యూజ్ అవుతుంది. పోలీస్ ఎథిక్స్ కావచ్చు, సోషల్ సెన్సిటివ్ కావచ్చు,
అదేవిధంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇవైతే మినిమం అయితే చూసుకోవాలి. ఆల్మోస్ట్ ఇవి మెయిన్ ఎగ్జామ్లో అనేది 15 మార్క్స్ వరకు అయితే కవర్ అవుతుంది. అప్పుడైతే ఇది బాగా అయితే చూసుకోవాల్సి ఉంటుంది మీరు. ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలనుకునే వాళ్ళైతే కొన్ని సబ్జెక్ట్స్ చదువుకుంటే సరిపోతుంది. దీంట్లో అయితే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్స్ గురించి పూర్తి అయితే చదువుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ జాగ్రఫీ కావచ్చు, మిగతా అన్ని కలుపుకొని ఆల్మోస్ట్ అయితే 35 నుంచి 40 క్వశ్చన్ వరకు తెలంగాణ మూవ్మెంట్ పూర్తి టాపిక్ గురించి అయితే మీకు అడుగుతారు. అది ఆల్మోస్ట్ దీంట్లోనే కవర్ అవుతుంది. తర్వాత ఇండియన్ హిస్టరీ నుంచి ఒక 20 క్వశ్చన్స్. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే దీంట్లో మీరు అనేది పాలిటిక్స్ నుంచి ఒక 15 నుంచి 20 క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి. తర్వాత జాగ్రఫీ నుంచి ఒక 10 to 15 క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి. ఇవైతే చూసుకున్న తర్వాత కరెంట్ అఫైర్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే కవర్ అవుతుంది. తర్వాత ఇంగ్లీష్ అండి, బేసిక్ ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే కవర్ అవుతాయి. అర్థమెటిక్ నుంచి అయితే మీకు అనేది ఒక 20 క్వశ్చన్స్, అదేవిధంగా రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్. ఈ సబ్జెక్ట్ చదువుకుంటే సరిపోతుంది. మీరు ఈజీగా అయితే ప్రీమియర్ క్వాలిఫై అయిపోతారు. క్వాలిఫికేషన్ కూడా ఈసారి అయితే తగ్గించడం అయితే జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 30% మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఓబీసీ మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 25%, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కావచ్చు, హోమ్ గార్డ్స్ కావచ్చు, ఎక్సైజ్ మ్యాన్ వీళ్ళకైతే మార్క్స్ మాత్రమే అడిగారు. నోటిఫికేషన్ చూస్తే మీకు ఈజీగానే అర్థమవుతుంది. చాలా తక్కువ మార్క్స్ కూడా ఇక్కడ క్వాలిఫై అయిపోతారు కాబట్టి ఎలాంటి టెన్షన్ పడకుండా మీరు ఈజీగా అయితే చదువుకుంటే సరిపోతుంది. సో గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ తెలంగాణ ఇక్కడ చరిత్ర కావచ్చు, ఉద్యమం, కళా, సంస్కృతి పూర్తిగా ఇక్కడ మీరు కవర్ చేసుకోవడానికి అయితే పిఎన్ఆర్ పబ్లికేషన్ వాళ్ళ బుక్ అయితే ఉంటుంది. ఈ బుక్ అయితే చదువుకుంటే సరిపోతుందండి మీకు అనేది. ఆల్మోస్ట్ తెలంగాణ పూర్తి టాపిక్ అయితే మీకు కవర్ అయిపోతుంది. ఇది సింపుల్గా అయితే మీకు ఉంటుంది. ఈ బుక్ అయితే మీకు కవర్ అనేది చేసుకోండి. నెక్స్ట్ టైం చూసుకుంటే మీరు అనేది దీంట్లో అనేది ఫస్ట్ ఇక్కడ ఇండియన్ హిస్టరీ గురించి అయితే మీరు ఇక్కడ విన్నర్ పబ్లికేషన్ అయితే సీనియర్ సార్ బుక్ అయితే మీరు చదువుకోవచ్చు. ఈ బుక్ ఆల్మోస్ట్ అనేది మీకు కవర్ అనేది చేస్తుంది అనే టాపిక్స్ అనేది. ఆల్మోస్ట్ అనేది దీంట్లోనే చూసుకుంటే మీకు 650 వరకు అయితే పేజెస్ అయితే ఉంటాయి. ఆ పూర్తి పేజెస్లో మీరు అయితే మీ సిలబస్ పూర్తి అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇదైతే మీరు చదువుకుంటే మీ ఇండియన్ హిస్టరీ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్తిగా చదువుకోవడానికి అనేది విన్నర్ పబ్లికేషన్ వాళ్ళది ఈ బుక్ అయితే ఉంటుంది. ఎడిషన్ చూసుకోండి. నేను ఇంతకుముందు అయితే ఇది ప్రిపేర్ అవుతున్నాయి. ఇది మీకైతే కావాలనుకుంటే కూడా ఇలాంటి అయితే న్యూ ఎడిషన్ బుక్స్ అయితే ఉంటాయి. అవి అయితే మీరు చదువుకోవచ్చు. దీంట్లో మీకు బయాలజీ కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇదే విధంగా ఇక్కడ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఆల్మోస్ట్ అయితే కవర్ అయిపోతుంది. ఇప్పుడు మన తెలుగులో ప్రజెంట్ అయితే ఈ విన్నర్ పబ్లికేషన్ వాళ్ళది ఈ బుక్ అయితే సెట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం చూసుకుంటే మీరు అనేది రీజనింగ్ అండి. రీజనింగ్ కోసం అయితే నేనైతే పుప్పల శివాజీ గారి బుక్ అయితే చదువుకుంటున్నాను. ఇది కాకుండా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే ఉంటుంది, అది కూడా చదువుకోవచ్చు. లేదా చందన్ లాజిక్ వాళ్ళ బుక్ అయితే ఉంటుంది, అది కూడా చదువుకోవచ్చు. నేనైతే పుప్పల శివాజీ గారి ఈ రీజనింగ్ బుక్ అయితే ఇదైతే నేను ప్రిఫర్ అయితే చేస్తాను. నెక్స్ట్ టైం చూసుకుంటే నేనైతే అర్థమెటిక్ కోసం అయితే ఆర్ఎస్ అగర్వాల్ గారి బుక్ అయితే ఉంటుంది. ఇది పాత ఎడిషన్ ఉంచవచ్చు, న్యూ ఎడిషన్ కూడా ఉంటుంది. ఇది మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అదేవిధంగా ఇది కాకుండా మన సార్ అర్థమెటిక్ బుక్ అయితే నేను క్లాస్ నోట్ అయితే తీసుకున్నాను. ఇది కూడా బాగుంటుంది. ఆయన క్లాసెస్ అయితే యూట్యూబ్లో ఫ్రీగా అయితే ఉంటుంది. అక్కడ మీరు చూసి ఇది మీరు ప్రిపేర్ అయినా ఆల్మోస్ట్ అయితే కవర్ అవుతుంది అనమాట. ఇది ఓన్లీ రైల్వేకి సంబంధించిన వరకు మాత్రమే. ఇది కాకుండా మీరు వాళ్ళ అన్ని ఎగ్జామ్స్ సవరిపోయే విధంగా వీళ్ళ బుక్ అయితే ఉంటుంది, అది కూడా మీరు తీసుకోవచ్చు. తర్వాత అనేది చూసుకుంటే జాగ్రఫీ అండి. జాగ్రఫీ కోసం అనేది ఇండియా కావచ్చు, వరల్డ్ కావచ్చు, తెలంగాణ పూర్తిగా కవర్ చేసుకోవడానికి అయితే ఇక్కడ విన్ పబ్లికేషన్ వాళ్ళ బుక్ అయితే ఉంటుంది. ఏదైతే వెయిటేజ్ అయితే కొంచెం తక్కువ ఉన్నా కూడా ఇక్కడ మీరు చూసుకుంటే సిలబస్ చాలా పెద్దగా అయితే ఉంటుంది. దీనికైతే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం కవర్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని టాపిక్స్ చదువుకుంటే మీకు అనేది టైం అయితే వేస్ట్ అవుతుంది. అదొకటైతే గమనించండి. మీకు అయితే పాలిటిక్స్ బుక్స్ అనేది ఎంసీ రెడ్డి వారి పాలిటిక్స్ బుక్స్ అయితే తీసుకోవచ్చు. ఇదైతే చాలా బాగా అయితే ఉంటుంది. ప్రభాకర్ సార్ అయితే కాకపోతే కొంచెం డెప్త్గా అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ అనేది అన్ని అయితే కవర్ అవుతుంది. తర్వాత అనేది ఇక్కడ చూసుకుంటే ఇండియన్ ఎకనామిక్ కోసం అయితే ఇక్కడ ప్రభాకర్ చౌటి సార్ బుక్ అయితే ఉంటుంది. ఇదైతే ప్రజెంట్ బెస్ట్ బుక్ అనేది. ఇది మీరు తీసుకుంటే మనకు అర్థమయ్యే విధంగా అయితే దీంట్లో అయితే ఉంటుంది. కొన్ని ఫార్మేషన్ కావచ్చు, ఏదైనా అయితే మనకు ఎకనామిక్స్ సంబంధించి అంత ఈజీగా అయితే అర్థం కాదు, అర్థమయ్యే విధంగా రాయడం అయితే జరిగింది కాబట్టి ఇదైతే మీకైతే బాగుంటుంది. నెక్స్ట్ అనేది గ్రామర్ కోసం అయితే అరియంత్ పబ్లికేషన్ వాళ్ళ బుక్ అయితే తీసుకోవచ్చు. ఇది గ్రామర్ అనేది ఇంగ్లీష్ గ్రామర్ ఏదైనా తీసుకోవచ్చు. లేదా మన తెలుగులో అయితే ప్రజెంట్ అయితే జాన్ సార్ ఒక బుక్ అయితే ఉంటుంది గ్రామర్ది అనేది, అది కూడా చాలా బాగా అయితే ఉంది, అదైనా తీసుకోవచ్చు. అరియంత్ పబ్లికేషన్ అయితే ఆల్మోస్ట్ అయితే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే ఇది సరిపోతుంది. చూసుకుంటే కరెంట్ అఫైర్స్ సంబంధించిన బుక్ అయితే ఒకటి గమనించాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే రెండు బాగా అయితే మనకు యూజ్ అవుతాయి. శ్రీ వినూత్న పబ్లికేషన్ వారి బుక్ అయితే ఉంటుంది, ఇయర్ బుక్ అనేది ఉంటుంది. ఒక క్యాలెండర్ బుక్ లెక్క అయితే ఒకటి పెద్దగా అయితే ఉంటుంది. శ్రీ వినూత్న పబ్లికేషన్ ది అన్ని సబ్జెక్ట్ పైన అయితే మీరు రివైజ్ చేసుకోవడానికి కూడా ఈ క్యాలెండర్ లెక్క ఒక బుక్స్ అయితే వస్తున్నాయి. అవి అయితే మీరు తీసుకోవచ్చు. అది చూస్తే చాలా తక్కువ పేపర్లోనే ఆల్మోస్ట్ అయితే అన్ని అయితే కవర్ అవుతాయి. ఈజీగా రివైజ్ చేసుకోవడానికి అయితే అది బాగా యూజ్ అవుతుంది. ఈ బుక్లు కూడా మీరు ఈజీగా అయితే తీసుకోవచ్చు. ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఈ బుక్ అయితే బాగుంటుంది. ఇది కాకుండా షైన్ ఇండియా పబ్లికేషన్ వారి బుక్ అయితే ఉంటుంది, అది కూడా మీరు తీసుకోవచ్చు. అది 6 months ఒకసారి అయితే వస్తుంది. 1 year అయితే కవర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైనా పేపర్ని ప్రిపేర్ అయినా కూడా మీకు సరిపోతుంది. ఇవైతే మీరు డైలీ కరెంట్ అఫైర్లో చూసుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.